మా పాపది ఫస్ట్ బర్త్‌డే వచ్చింది. దాంతోటి నాకు, నా భార్యకైతే మస్తు గొడవ జరిగింది. అసలు ఎందుకు జరిగింది? దేనికి జరిగిందని చెప్పి ఫుల్ వ్లాగ్ చూడండి. అయితే ఈ ఫస్ట్ బర్త్‌డే వచ్చింది కదా! కొంచెం గ్రాండ్‌గా చేద్దామని చెప్పేసి నేను అనుకున్నా. నా వైఫ్ ఏమన్నదంటే, "గ్రాండ్‌గా చేయడానికి మా దగ్గర పైసలెక్కడియి? నువ్వు అన్ని కథలు పడకు. కథలు పడి అప్పుల పాలవ్వద్దు. మనం ఉన్న దాంట్లో చేసుకుందాము. మన స్తోమత ఎంతున్నదో అంతనే చేసుకుందాము. మన ఇంట్లోనే చేసుకుందాము. ఏమున్నది మీ వాళ్ళని, మా వాళ్ళని పిలిపించుకుందాం ఇద్దరిని. ఇద్దరిని పిలిపించుకొని ఇంట్లోనే చేసుకుందాము. ఎందుకు మనం ఆర్భాటాలకు పోయి అప్పుల పాలు కావద్దని" చెప్పింది. సరే మరి ఏం చేద్దామంటే, నేను మా వైఫ్ ఇద్దరం పోయి షాపింగ్‌కెళ్ళి బెలూన్స్ వరల్డ్‌కెళ్ళి ఆ బెలూన్స్ అయితే తీసుకొచ్చినాము. అలాగే ఒక్కొక్కటి ఎయిర్ పంప్ చేస్తున్నాము. "అసలు ఏం చేస్తున్నావే మనం, నీకు అర్థమైతుందా?" అని చెప్పి నేను అన్నా. "నేను డెకరేషన్ చేస్తా, నువ్వేం టెన్షన్ పడకు. ఫస్ట్ అయితే ఆ బెలూన్స్ అన్నీ ఎయిర్ పంప్ చెయ్యి. తర్వాత నాకియ్యి, నేను డిజైన్ చేస్తా" అని చెప్పి నా భార్య చెప్పింది. సరే అని చెప్పి ఏం చేస్తదో చూద్దామని చెప్పేసి నేను కూడా వెయిట్ చేస్తున్నా. అసలు ఏం చేస్తదో చూద్దామని చెప్పి. సో, మొత్తానికైతే నేను బెలూన్స్ అయితే ఎయిర్ పంప్ చేస్తూ అలా పక్కన పడేస్తున్నా. తర్వాత మా వైఫ్ వీటన్నిటిని ఒక రోగా అమర్చింది. వాటిని డిజైన్ చేసింది. సో, డిజైన్ చేసి అలా పక్కకు పెట్టేసినాము. అంతలోనే మా ఇంటికి చుట్టాలందరూ వచ్చేసిర్రు, రిలేటివ్స్. సో, మా వైఫ్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్స్ అండ్ మా డ్యాడీ వాళ్ళు అందరం ఇంటికొచ్చేసిళ్ళు. సో, ఆల్రెడీ ఇలా ఆర్చ్‌లాగా డిజైన్ చేసింది మా వైఫు. జర మంచిగానే అనిపించింది. సో, ఫైనల్ లుక్ ఇంకా డిజైన్ చేయలేదు. ఎందుకంటే ఇంకా చాలా టైం ఉన్నది. సో, అందరికీ ఆకలేస్తుంది. చాలా దూరం నుంచి వచ్చిండ్రు మా ఇంటికి. కాబట్టి ఫస్టు భోజనం రెడీ చేద్దాము. భోజనం తిన్నాకనే కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పేసి డిజైన్ చేసినాము. సో, మా వాళ్ళందరూ అప్పటికే రెడీ చేస్తున్నారు. వంటలైతే అయిపోయినాయి. అలాగే వాటన్నిటిని ఇంకో బేషన్‌లకు సపరేట్ చేసి సర్వ్ చేయడానికి ఇక రెడీగా ఉన్నారు. ఇక మా మా పేరెంట్స్ అయితే అందరూ చాలా దూరం నుంచి వచ్చిళ్ళు. మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా దూరం నుంచి వచ్చిర్రు కాబట్టి ఫస్టు వాళ్ళు అన్నం తిన్నాంకనే తర్వాత కార్యక్రమం స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక బిర్యానీ అన్ని బేషన్‌లో పడేసి ఇక ఎవరికి తోచినంత వాళ్ళు పెట్టుకోమని చెప్పేసి ఆడ పెట్టేసినాము. చూస్తున్నారు కదా, బిర్యానీ, రైతా అండ్ సూపు అందరికి ఇచ్చేసినాము. ఇంకా ఎవరు తగ్గట్టుగా వారు బిర్యానీ తిని దాన్ని తిన్న తర్వాత ఆకలైతే తీర్చుకున్నారు. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే చాలా బాగా ప్రొఫెషనల్‌గా వచ్చింది. అసలు ఇంత ప్రొఫెషనల్‌గా వస్తదా మామూలుగా చేత్తదా అని అనుకున్నా. కానీ మామూలు మంచిగానే చేసిళ్ళు అసలు. హోటల్ పెట్టినా మంచిగుంటామని హోటల్ పెడదాం సప్పుడేక. మన బతికే మంచిగా లేదు, ఇక హోటల్ పెట్టుకున్నా బతుకుదాం అని చెప్పేసి అనుకున్నా. సో, చూస్తున్నారు కదా, మంచి ప్రొఫెషనల్‌గా వచ్చింది. బయట అయితే నేను ఆ పారడైస్ బిర్యానీలో తిన్నంత ఫీలింగ్ వచ్చింది నాకైతే. సో, అందులో ఒక నిమ్మకాయ పిండుకొని తింటే అసలు ఆ రోజు పడ్డ కష్టమంతా పోయింది. ఆ తర్వాత ఇక ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసినా. చూడండి, కేక్ కూడా తీసుకొచ్చేసినాము. కేక్ పెట్టగానే ఎంత మంచిగా లుక్ వచ్చింది చూడండి. ఎంత బ్రైట్ లుక్ వచ్చింది చూడండి అసలు. చాలా బాగా అనిపించింది. మీరు కూడా మంచిగా ఇలా చిన్నగా ఇంట్లోనే చేసుకోండి. అనవసరంగా బయట చేసుకుని అప్పుల పాలవ్వద్దు. అని మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో రేపు కలుద్దాం. థాంక్ యూ ఆల్.